ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి క్యారెక్టర్ అకీరానందన్ చేసి ఉంటే బాగుండేది అని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట. సినిమా చూస్తున్న వాళ్ళకి ఇన్ని ఐడియాలు వస్తే తీసిన వాళ్ళకు రాకుండా ఉంటాయో చెప్పండి. సుజిత్ బుర్రలో కూడా అకీరానందన్ ఉన్నాడు. కాకపోతే కావాలనే ఓజీ సినిమాలో ఆయన్ను పెట్టలేదు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చిన్నప్పటి క్యారెక్టర్లో జూనియర్ పవర్ స్టార్ను పెట్టకపోవడానికి కారణం చాలా బలంగా ఉంది. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. నిజానికి షూటింగ్ చేస్తున్నప్పుడు చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ఈ క్యారెక్టర్ అకీరా చేసుంటే బాగుండేది అనిపించిందట. ఈ విషయాన్ని సినిమాలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన ఆ కుర్రాడు చెప్పాడు. ఎవరెవరో ఎందుకు ఆ కుర్రాడే స్వయంగా వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్లను అడిగాడంట. ఈ క్యారెక్టర్ నేను కాకుండా పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అకీరా చేసి ఉంటే బాగుండేది కదా అని. దానికి సుజిత్ దగ్గర నుంచి చాలా ఆసక్తికరమైన సమాధానం వచ్చింది. అకీరా హైట్ ఇప్పటికే 6.5 అడుగులు ఉంది. సినిమాలో ఆ ఏజ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ హైట్ కొద్దిగా తక్కువగా ఉండాలి. వయసు పెరుగుతున్న కొద్దీ హైట్ ఇంకా పెరుగుతుంది. అలాంటప్పుడు చిన్నప్పుడే పొడవుగా చూపించి పెద్దయిన తర్వాత దాన్ని తగ్గించి చూపించలేం కదా. ఒకవేళ అకీరా క్యారెక్టర్ చేస్తే ఆ పాత్ర పెద్దయిన తర్వాత అంతకంటే ఎక్కువ హైట్ ఉండాలి. పవన్ కళ్యాణ్ విషయంలో జరగదు. ఎందుకంటే అకీరా భుజాల దగ్గరికి వస్తాడు పవన్. అప్పుడు లాజిక్ అస్సలు సెట్ అవ్వదు. కేవలం ఈ ఒక్క కారణంతోనే సినిమాలో అకీరానందన్ను తీసుకోలేదని సుజిత్ తన అసిస్టెంట్ డైరెక్టర్లతో చెప్పినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. వినడానికి కాస్త కామెడీగానే ఉంది, కానీ లాజిక్ మాత్రం అదిరిపోయింది. నిజంగానే చిన్నప్పుడున్న ఆ క్యారెక్టర్ పెరిగి పెద్దయిన తర్వాత అంతకంటే ఎక్కువ హైట్ అవుతుంది కాబట్టి దాన్ని జస్టిఫై చేయలేడు సుజిత్. అందుకే ఆ క్యారెక్టర్ కోసం ఇంకో కుర్రాన్ని తీసుకొచ్చాడు. పైగా అలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఖచ్చితంగా అతనికి మార్షల్ ఆర్ట్స్ కూడా తెలిసి ఉండాలి. అకీరాకు కూడా మార్షల్ ఆర్ట్స్ వచ్చు, కానీ అతని హైట్ అతనికి సమస్యగా మారింది. ఇప్పటికే హీరో మెటీరియల్ అయిపోయాడు అకీరా. త్వరలోనే డెబ్యూ చేయడానికి రెడీ అవుతున్నాడు. అన్నీ కుదిరితే సుజిత్ దర్శకత్వంలోనే పవన్ వారసుడు ఎంట్రీ ఉండొచ్చు అని ప్రచారం జరుగుతుంది. మరి అందులో నిజమెంత అనేది త్వరలోనే తేలనుంది.